మీరు ప్రచారం టైంలో చాలా తండాల్లో వెళ్ళారు. అవును. చాలా మంది రిమోట్ ఏరియాస్ లో కూడా చాలా మందిని టచ్ చేస్తూ వెళ్ళారు. మీ స్పీచెస్ తో కూడా ఇన్స్పైర్ చేశారు. సో మీరు జనాల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ రెస్పాన్స్ ఎలా అనిపించింది? తండాలలో వెళ్ళినప్పుడు అండి, నేను ఒక దగ్గర తండాలలో వెళ్ళినప్పుడు తండాల నుంచి వచ్చిన ప్రేమ అయితే నేను ఎప్పుడు మర్చిపోలేనండి. వాళ్ళని మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకుంటాను అనే దీంతోని ముందుకెళ్ళాను. కానీ ఎందుకంటే వాళ్ళు ప్రేమ చూపించినప్పుడు చాలా విపరీతమైన ప్రేమ చూపించారు. ఎందుకంటే నామినేషన్ ఇంకా వేయలేదండి నేను. అప్పటికే ఐ వాజ్ జస్ట్ 7 days ప్రచారం స్టార్ట్ చేసి 8 రోజులు అయింది. ఇంకా నామినేషన్ వేయలేదు. ఒక తండాకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న మహిళలందరూ చందా వేసుకొని, అమ్మ ఇది 2525 రూపీస్ నామినేషన్కి ఇస్తున్నాం ఖర్చు అని చెప్పి నా చేతిలో పెట్టారండి. ఇంకా అక్కడి నుంచి నాకైతే ఇంకా వాళ్ళ మీద అయితే విపరీతమైన ప్రేమ. ప్రతి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ట్రెడిషనల్ చాంటియా అంటారు దాన్ని, చాంటియా వేసేవారు, డాన్స్ చేపించేవారు, లంబాడీ డాన్స్ చేపించేవారు. ఇంకా లాస్ట్కి వచ్చే వరకు వాళ్ళ భాష కూడా కొంచెం కొంచెం నేర్పించుకుంటూ వచ్చారు. వాళ్ళకి కావాల్సినప్పుడల్లా నేను అవైలబుల్ ఉంటాను. వాళ్ళకి కావాల్సిన పనులన్నీ కూడా చేసి పెడతానండి. నియోజకవర్గంలో మీ నోటీస్కి వచ్చినటువంటి ప్రజా సమస్యలు ఏంటి? నియోజకవర్గంలో అండి ముందు నుంచి ఉన్న సమస్య వాటర్ సమస్య అండి. ఎందుకంటే మా దగ్గర సాగునీరు తాగునీరుది చాలా కష్టాలు ఉంటాయి. ఎందుకంటే ఒకటి వెనుకబడ్డ ప్రాంతం అంటారు మా నారాయణపేట జిల్లానే అంటున్నాను. దాంట్లో నారాయణపేట నియోజకవర్గం చాలా వెనుకబడ్డ ప్రాంతం. ఇప్పటికీ కూడా అదే మాట అంటారు ఎవరు చెప్పినా కూడా. అయితే అక్కడ ఏదైతే అప్పుడు మా తాతగారు ఇనిషియేట్ చేశారో కొడంగల్ నారాయణపేట ఎత్తిపోత పథకాలు అని చెప్పి, అది 2014లో ఆల్మోస్ట్ ఇంప్లిమెంటేషన్ అయింది, జస్ట్ బిఫోర్ డివిజన్ ఆఫ్ ది స్టేట్. అప్పుడు కూడా లాస్ట్ జియో కూడా అది జియో 69 అనేది తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తామని ఏదైతే అసెంబ్లీలో తను మాట్లాడారు ముఖ్యమంత్రి గారు, అది దానికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ 3 మండలాల రిప్రజెంటేషన్ కూడా ఇచ్చేసి వచ్చాను. సో ఆయన ఒకటే సెకండ్ ఇట్లా చూసారు, ఏంటమ్మా అప్పుడే పని మొదలు పెట్టావా అని చెప్పి అన్నట్టు కూడా ఒక లుక్ ఇచ్చారు. సో చాలా సంతోషంగా ఉండే, ఎందుకంటే దట్ వాస్ ద మెయిన్ థింగ్స్ విచ్ వీ వాంటెడ్. అవి అయిన తర్వాత మిగతా ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయండి అవి తప్పకుండా చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు మేము 18 years గా కూడా కష్టపడుకుంటూ వచ్చినప్పుడు సోషల్ సర్వీస్ అనేది కంటిన్యూస్గా ఉంది. ఈసారి ఏంటంటే మాకు అధికారం కూడా వచ్చింది కాబట్టి తప్పకుండా అందరికీ అన్ని పనులు చేసుకుంటూ వెళ్తాం. అలా చూసుకుంటూ వెళ్తే ప్రతి ఒక్కటండి ఈక్వల్ ప్రయారిటీ విల్ బి గివెన్ టు ఆల్ ఏమంటారు ఆల్ సెక్టర్స్. సో దట్ మా దగ్గర యువత కూడా అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువ, యువతకు కూడా ఎంప్లాయ్మెంట్ అనేది కూడా ఇచ్చుకుంటూ ముందుకెళ్తామండి.